తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు హుజూర్ నగర్ ప్రారంభోత్సవం చేసినారు. ఈ ఏప్రిల్ 1 నుంచి మొత్తం రాష్ట్రం అంతా ఇస్తున్నాం. ఎందుకంటే 10,665 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి అందరికీ దొడ్డు బియ్యం ఇచ్చారు. ఇంతకుముందు ఒక్క దొడ్డు బియ్యం కూడా ఎవరు ఇంట్లో తినకపోయేది. దాదాపు 80% పోల్ట్రీ ఫామ్లో దీనికో దానికో దుబారా అయ్యేది, వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ప్రతి గింజ కూడా అందరు తినాలనే ఆలోచనతో ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, కేజీ 10 రూపాయలు అంటే ఇంతకుముందు 40 రూపాయలు కేజీ పెట్టుకొని ఇప్పుడు 50 రూపాయలు కేజీ పెట్టుకొని మన బీదలందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైంది. మీరు ఆలోచన చేయండి. కొత్త రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి ఎవరికి రాలే, కొత్త పేర్లు రేషన్ కార్డులు కలపలే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 30 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, అంటే 2,81,00,000 మంది ఉండే ఇప్పుడు 3,11,00,000 మందికి కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్త కుటుంబ సభ్యులు కలిపి ఇస్తున్నాం. దానితో పాటు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు కూడా ఎవరైతే అర్హులైన బీదవాళ్ళు ఉన్నారో అందరికి 5 లక్షల రూపాయలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈ సంవత్సరం 3,500 ఇల్లులు ఈ కాన్స్టిట్యున్సీలో సూర్యాపేట నియోజకవర్గం వారిగా మొత్తం తప్పకుండా ఇల్లు చేపట్టబోతున్నాం. అందుకోసమే ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తారు. బీదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రోజు ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ అని చెప్పారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ ద్వారా ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టి తప్పకుండా మీరు ఆలోచన చేసి మంచి ప్రభుత్వం తప్పకుండా ఆశీర్వదిస్తారని చెప్పి ఆలోచనతో మాకున్నది. ఉచిత బస్సు ప్రయాణం కల్పజేసినావా లేదా, మహిళలకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావా లేదా, 200 యూనిట్ల కుర్చీల కరెంట్ ఇస్తున్నావా లేదా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వం మీద 8 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దానికోసం 14,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం నెల నెల. ఆ వడ్డీ కట్టిన తర్వాత కూడా వెసులుబాటు కావట్లేదు. వెసులుబాటు అయిన మందం మనం ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం అన్ని చేస్తూనే పోతున్నాం. తప్పకుండా మీరందరూ కూడా రేపు ఏ ఎన్నిక వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా సహాయ సహకారాలు అందించేయాలని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటాం.